తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని 48వ డివిజన్ కార్పొరేటర్ యామ కవితా దయాకర్ అన్నారు. కూచిపూడి నృత్య శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నల్గొండ పట్టణం రామగిరిలోని ఆర్యవైశ్య భవన్లో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నృత్య కళా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ యామ కవితా దయాకర్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. సుమారు 40 రోజుల పాటు చిన్నారులు వేసవి సెలవులలో సెల్ ఫోన్లు, సోషల్ మీడియాలకు దూరంగా ఉండి డాన్స్పై మక్కువ చూపి శిక్షణ పొందడం సంతోషకరమైన విషయమన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మెమోంటోలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నృత్య శిక్షకుడు పాలబిందల బాలు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 48వ డివిజన్లో ఆర్యవైశ్య భవనంలో సిద్ధేంద్ర యోగి కూచిపూడి నృత్య కళాకేంద్రం వారు బాలు మాస్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. వారు ఈరోజు ఏంటంటే 30 రోజులు వేసవి కాలంలో 30 రోజులు పిల్లలకి పెద్దలకి కూడా శిక్షణ తరగతులు నిర్వహించారు. 30 రోజుల శిక్షణ కార్యక్రమం పూర్తయిన సందర్భంలో ఈరోజు ఇక్కడ పిల్లలందరికీ అయిపోయిన సందర్భంగా వీళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజు నన్ను గెస్ట్గా కూడా పిలవడం జరిగింది బాలు మాస్టర్. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. సమ్మర్లో పిల్లలందరికీ కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలను ఎందుకంటే ఫోన్లో కనెక్ట్ అవుతున్నారు ఈరోజు పిల్లలు. అట్లా కాకుండా ఇటువంటి కార్యక్రమాలకి వాళ్ళు కనుక నేర్చుకుంటూ ఉంటే ఫోన్లో కనెక్ట్ కాకుండా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్నాం ఈరోజు. ఎందుకంటే ఎక్కువ వెస్టర్న్ డ్యాన్సెస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాము. లేకపోతే వేరే అవగేషన్స్ అయితే ఉన్నాయి మనకు. ఈరోజు సమ్మర్ సెలవులలో పిల్లలు ఉంటే స్కూల్స్ వెళ్ళకుండా, అట్లా కాకుండా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని పిల్లలకి నేర్పిస్తున్న బాలు మాస్టర్కి అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పెద్దలు కూడా నేర్చుకున్నారండి. అందులో ఒక టీచర్ ఉన్నారు, ఒక లెక్చరర్ ఉన్నారు, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ 1 మంత్ శిక్షణ కార్యక్రమాన్ని ముగించుకొని వాళ్ళు కూడా సర్టిఫికేట్ తీసుకున్నారు. నిజంగా ముఖ్యంగా పేరెంట్స్కి కూడా నేను వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకు నేను తెలుపుకుంటున్నాను అంటే ఇటువంటి కార్యక్రమాలను వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటువంటివి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఈరోజు పిల్లలకి. అందుకని వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ కూడా మరియు కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నా. ఎందుకంటే 1 మంత్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని సర్టిఫికేట్ పొందిన పెద్దలకైతే చిన్న పిల్లలు పెద్దలు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా బాలు మాస్టర్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నృత్య కళాకేంద్రం నల్గొండ ఆధ్వర్యంలో ఈరోజు ముగింపు కార్యక్రమం జరిగింది. దీనికి మన కార్పొరేటర్ యామ కవితా దయాకర్ గారు రావడం నాకు నిజంగా సంతోషకరమైన విషయం. వారికి ప్రత్యేకమైన నమస్సుమాంజాలు తెలియజేస్తున్నాను మేడం. ఈ కార్యక్రమం ఇట్లే మీకు ఈ ఆర్యవైశ్య భవన్ మాకు మమ్మల్ని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. ఆర్యవైశ్యులందరికీ నా యొక్క పేరున ధన్యవాదాలు మేడం. ఈ కార్యక్రమం ఇట్లే కొనసాగించమని మరీ కోరిరు నాకు. అందుకని దీంట్లోనే గవర్నమెంట్ పిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉచిత శిక్షణ ఇస్తానని నేను రెడీగా ఉన్నా మేడం. ఆ అవకాశం ఇస్తూ ఉంది. అందుకని అది నేను ఒప్పుకున్నా కాబట్టి ఖచ్చితంగా ఇస్తాను మేడం. ఈ రోజుతోటి ముగింపు కార్యక్రమం అయిపోయింది. ధన్యవాదాలు. నా పేరు హితిక, నేను 2nd క్లాస్ చదువుతున్నాను. నాకు క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇష్టం. బాలు మాస్టర్ చాలా బాగా నేర్పిస్తున్నారు. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ స్నేహశ్రీ, నేను 2nd క్లాస్ చదువుతున్నాను. బాలు మాస్టర్ చాలా బాగా నేర్పిస్తున్నాడు. థ్యాంక్ యూ.